రంగారెడ్డి జిల్లాలో దసరా పండుగ సందర్భంగా గోవా, హర్యానా, ఉత్తరప్రదేశ్, లక్నో పలు ప్రాంతాల నుండి హైదరాబాద్ కు తరలిస్తున్న నాన్ డ్యూటీ లిక్కర్ను శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. 135 లిక్కర్ బాటిళ్లు పట్టుబడ్డాయి. ఇతర ప్రాంతాల నుంచి అక్రమంగా మద్యం తరలిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు హెచ్చరించారు. దశరథ సార్ మరియు శంషాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణప్రియ మేడం ఆదేశాల మేరకు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ గోవా, హర్యానా, ఉత్తరప్రదేశ్, లక్నో తదితర రాష్ట్రాల నుంచి రాబోయే దసరా పండుగ సందర్భంగా విచ్చలవిడిగా అట్లాంటి మద్యం మన రాష్ట్రానికి వస్తుందన్న ఖచ్చితమైన సమాచారం మేరకు ఈరోజు ఆర్జీఐ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో వెహికులర్ చెక్ను శంషాబాద్ ఎక్సైజ్ యూనిట్ తరఫున నిర్వహించడం జరిగింది. ఇటు తనిఖీల్లో భాగంగా కేవలం రెండు ఫ్లైట్లు తనిఖీ చేయగానే మాకు దాదాపు 135 బాటిళ్లు సీజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఇటు బాటిళ్లు సీజ్ చేయడమే కాకుండా వచ్చే ప్రయాణికులకు మేము సూచించడం జరిగింది, ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకురావద్దు, తెలంగాణ ప్రభుత్వం నుంచి మన ప్రభుత్వ మద్యం షాపులో లభించే మద్యాన్ని కొని తీసుకోవాలని, ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చే మద్యం నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్గా అది ఈ రాష్ట్రంలో అనుమతించబడదని, మన రాష్ట్ర ఆదాయానికి గండిపడుతుందని తెలియజేయడం జరిగింది. సో ఎవరైనా ఈ ఆదేశాలను పాటిస్తూ ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకురావడం మానేయాలని ఈ సందర్భంగా విన్నపం చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ప్రజలు కానీ అందరూ ప్రయాణికులు కానీ మాకు సహకరిస్తూ